మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. వైనాట్ 175 సాధించడం కోసం వైసీపీలో చేరినట్టు ఆర్కే తెలిపారు. మంగళగిరిలో టీడీపీ ఓటమి ఖాయమని, వైసీపీ నుంచి బీసీ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీనే ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను తొందరపాటు నిర్ణయం తీసుకున్నానని, 2 నెలలు పార్టీకి దూరంగా ఉన్నానన్నారు వైసీపీ గూటికి తిరిగి చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్షాలు ఏకమై జగన్ ని ఓడించాలని చూస్తున్నాయని, అది జరగదన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు అమలు కావటం లేదని షర్మిల అంటున్నారని, కానీ రాష్ట్రంలో పక్కాగా అమలవుతున్నాయంటున్న ఎమ్మెల్యే ఆర్కేతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీకి చేరారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆర్కే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మళ్ళీ మీరు వైసీపీలో కొనసాగబోతున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, ఏంటి కారణాలు? ఒకటే ఆ రోజు నేను చెప్పుకున్నామండి, మంగళగిరి అభివృద్ధికి సంబంధించి కొన్ని అడగటం జరిగింది. అయితే ఆ పనులన్నీ కూడా చేయటం జరిగింది. ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అబద్దాలు, మాయమాటలు, మోసాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతూ, మాట్లాడుతూ, చూపిస్తూ మళ్ళా తిరిగి ప్రజలను మోసం చేయాలని చెప్పి వస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. ఒక పేదవాడిని, సామాన్యుడిని గొప్పవాడిని చేయాలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి పునాది బంగారు బాటలు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని నేను కాదు, ఈ రాష్ట్రంలో ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి పేదవాడు, సామాన్యుడు, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అండగా నిలబడాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను కూడా వాళ్ళ వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకొని జగనన్నకి అండగా నిలబడాలని చెప్పి రావడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పని అయిపోయిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మాదే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. మీరు వెర్షన్ ఏంటి, మీరేం చెప్పబోతున్నారు? ఏమంటే, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నిర్ణయం ఎలా తీసుకుంటారనేది మనకు తెలిసిందే. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే తమ జీవితాలను బాగు చేయడానికి పని చేస్తారో ఆ నాయకులకు అండగా ఉండటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే చెప్పాం, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమైనా కూడా ప్రజలు రాజన్నకి అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఇవాళ ఎంత మంది వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా పేదవాడు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. జగనన్నకి అండగా నిలబడాలి. జగనన్న మరొక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అండగా ముఖ్యమంత్రిగా నిలబడితేనే ఇవాళ జగనన్న వేసినటువంటి ఈ పునాది వల్ల రేపు మా పిల్లలు, మా భవిష్యత్తు, మా తరాలన్నీ కూడా ఇక ఎల్లకాలం చాలా గొప్పగా ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా అందరం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమమే జగనన్నకి శ్రీరామ రక్షగా నిలబడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఒకటి క్లారిటీకి, ఎందుకంటే వైఎస్ఆర్ ఆశయాలు సాధన జగన్ వల్లే సాధ్యం అని మీరు చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు మీరు కూడా శర్మల వైపు పయనించారు, తమతో కూడా కలిసి తిరిగినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడుస్తున్నారంటూ కూడా శర్మిల చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? ఆమె చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధన అనేది మనం ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏం కోరుకున్నా అంటే, ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఉండాలని రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నాడు. ఇవాళ జగనన్న వల్ల నాకు గుర్తుండి సుమారుగా 35-40 లక్షల మందికి ఇవాళ ఇళ్లు వచ్చినాయి. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడ్డాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు PP1 నుంచి LKG నుంచే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకి కోసం ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం విద్య అనేది సమానంగా అందరికీ అందబడాలి అన్న దిశగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ ఏ వృద్ధుడు కూడా తనకి ఈ కుటుంబంలో ఎవరు అండగా నిలబడలేకపోయినా కూడా నాకు జగనన్న అండగా నిలబడ్డాడు. నిలబడటమే కాదు, 1వ తారీఖున ఉదయాన్నే 5:30-6 గంటలకే మా ఇంటికి వచ్చి జగనన్న ఇస్తున్నటువంటి మా పెన్షన్ డబ్బులు మాకు పైసా లంచం లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా అందుతా ఉన్నాయని చెప్పి చెబుతా ఉన్నాడు. ప్రతి రైతు కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని, జగనన్నని గుర్తు తెచ్చుకుంటూ తమ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మనిషికి అండగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో పనిచేస్తున్నాడు అని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. షర్మిల వైపు వెళ్లారు, చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తున్నారు. ఓవరాల్ గా అంటే మీరు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు?
అదే చెప్తా ఉన్నామండి, ప్రతిపక్షాలు అనేవి ఇవాళ ఏ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చెబుతూ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా చేయమని అడగాల్సింది పోయి, చేస్తున్నది లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల్ని వాళ్ళు వదిలిపెట్టేసి ఇవాళ ఏమీ చేయటం లేదు, అంతా మాయా మోసం అని అంటాం అనేది కరెక్ట్ కాదు. పేదవాడు నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు జగనన్నకు అండగా నిలబడాలని. కాబట్టి ఆ పేదవాడి నిర్ణయానికి అనుగుణంగా నేను వెళ్ళటం కరెక్టు. నా వల్ల ఒక్క ఓటు కూడా చీలకూడదు, పక్కకు పోకూడదు. అది చేస్తే అది చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి జగనన్నకు అండగా నిలబడాలని చెప్పి నేను భావించాను. సార్, ఆర్కే రోల్ ఏ విధంగా ఉండబోతుంది వైసీపీలో? మంగళగిరిలో ఉంటారా, లేదంటే వేరే నియోజకవర్గానికి వెళ్తారా? ఓవరాల్ గా ఎలాంటి సేవలు మీరు ఇప్పుడు పార్టీకి అందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగిందండి, అన్న నువ్వు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నువ్వు అండగా నిలబడుతూ ఆర్థికంగా, సామాజికంగా, చివరికి రాజకీయంగా కూడా ఉన్నత స్థాయి కల్పిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక ఓసీగా నాకు 2 సార్లు నువ్వు అవకాశం కల్పించావు. నాన్ లోకల్ అయినా కూడా మంగళగిరికి పెద్ద మనసుతోటి. కాబట్టి తిరిగి ఆ స్థానాన్ని బీసీలకి నువ్వు ఇవ్వటానికి నిశ్చయించుకున్నప్పుడు 100కి 100% బేషరతుగా తిరిగి మంగళగిరిలో బీసీ అభ్యర్థిని గెలిపించడానికి, లోకల్ అభ్యర్థిని గెలిపించడానికి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. జగనన్న ఇంక అంతకన్నా కూడా మించి అటు తాడికొండ, ఇటు పొన్నూరు నియోజకవర్గాల్లో కూడా నువ్వు బాధ్యత తీసుకోని చెప్పి చెప్పడం జరిగింది. తదనుగుణంగా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పొన్నూరు, మంగళగిరి, తాడికొండ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, జగనన్నకు అండగా నిలబడటానికి పేదవాడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో దానికి అనుగుణంగా నేను పనిచేస్తాను. ఇది మొత్తానికి సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా దాన్ని నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆర్కే చెప్తున్నారు. మంగళగిరితో పాటు తాడికొండ, పొన్నూరు విషయాలు కూడా చూసుకోవాలి, అక్కడ కూడా వైసీపీ జెండా ఎగిరేలా చేయాలని సీఎం జగన్ చేతంతో చెప్పినట్టుగా ఆర్కే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో దుర్గానాయుడు, 10 టీవీ, అమరావతి నుంచి.